హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 30వ భాగం. సార్, ఆ శ్రీరాజ్ గురించి ఏం ఆలోచించారు అని అడిగాడు పిఏ అజయ్ వర్మని. ఎంతవరకు ఎగురుతాడో ఎగరని, తర్వాత చెప్తాను వాడి పని అనేసి అప్పటికి నిమ్మకున్నాడు. ఈలోపే వాడి హాస్పిటల్ ఓపెన్ అయిపోతుంది అన్నాడు పిఏ. అవ్వని, తర్వాత వాడికి జరిగే నష్టం చూసి ఇకపై ఎవరూ సేవ అనే పేరు తీయరు అని కాస్త కఠినంగానే చెప్పాడు అజయ్ వర్మ. సార్, ఆ శ్రీరాజ్ సత్య గ్రూప్ అధినేత నరేంద్ర అల్లుడు అని చెప్పాడు అక్కడే ఉన్న శేషు. అయితే ఏంటి? ఇప్పుడు నరేంద్ర ఎక్కడ ఉన్నాడో ఎవడికీ తెలియదు. ఏదో తప్పు చేసిన వాడిలా అజ్ఞాతంలో ఉన్నాడు. ఆ శ్రీరాజ్ నరేంద్ర కూతురిని వదిలి మరో పెళ్లి చేసుకున్నాడు. బహుశా దాన్ని అవమానంగా భావిస్తూ అందరికీ దూరంగా ఉంటున్నాడేమో. అలాంటి వాడు అల్లుడి కోసం తిరిగి వస్తాడా? అందుకే నేనేం చేయాలని అనుకుంటే అది చేసి తీరతాను. నాకు నరేంద్ర పోటీ, కానీ వాడి అల్లుడు నాకు పిచ్చుకతో సమానం అన్నాడు అజయ్ వర్మ. కానీ శ్రీరాజ్ని చూస్తే దేనికైనా తెగించేలానే కనిపిస్తున్నాడు. అతనికి మామ అండ లేకపోయినా చాలా ధైర్యంగా మాట్లాడాడు. సరే, ఏం జరిగినా నాకు పోయేది ఏముంది? అనర్థం జరగకుండా చెప్పి రమ్మన్నారు, చెప్పాను. ఇక నా పని అయిపోయింది. ఎవరు ఎలా కొట్టుకు చచ్చినా నాకు నష్టం లేదు అనుకొని నిమ్మకున్నాడు శేషు. శనివారం ప్లే స్కూల్ సెలవని శ్రీరాముని తీసుకొని శ్రీరాజ్ కోసం సైట్కి లంచ్ తీసుకొచ్చింది నిత్య. సుమారుగా బిల్డింగ్ నిర్మాణం పూర్తయిపోయి చిన్నపాటి పనులు జరుగుతున్నాయి. నిన్ను ఇలా బయటకు రావద్దని చెప్పాను కదా అని సుతారంగా తిట్టాడు. నా మొగుడు తిట్లు ఎలా ఉంటాయో చూడాలని అనిపించింది, అందుకే వచ్చాను అంది. రాత్రికి తిట్లతో పాటు ఇంకా చాలా చేసి చెప్పి చూపిస్తాను అన్నాడు. ఆ మాటకు ఆశ్చర్యంతో కళ్ళను పెద్దవి చేస్తూ, పిల్లాడి ముందు ఏంట్రా ఆ మాటలు అంది. వాడి ఆటలో వాడు బిజీగా ఉన్నాడు, కానీ ఇంతకీ కర్రీ ఏంటి అని అడిగాడు. ములక్కాడ పులుసు, కొబ్బరి పచ్చడి, వేడివేడి అన్నం, ఇంకా పెరుగు అంది. అయినా ఫోన్ కూడా చేయకుండా నేనిక్కడే ఉంటానని అంత నమ్మకంగా ఎలా వచ్చేసావు అని అడిగాడు. టెక్నాలజీని వాడడం నీకు మాత్రమే కాదు, నాకు కూడా తెలుసు. నువ్వే నా జీపీఎస్ కనెక్ట్ చేసుకోగలవా? నేను చేసుకోలేనా అని అడుగుతూ మరి కాస్త వడ్డించింది. చాలు అన్నాడు. ఏంటి చాలు? ఈ నిర్మాణం పూర్తయింది. ఇక ఓపెనింగ్ పనులు చూడాలని చాలా హడావిడి పడుతున్నావు. ఆ గోలలో తిండి తగ్గించేస్తున్నావు అంది. రాత్రుళ్ళు ఇలా అనవు, తిరిగి నువ్వే చాలు అంటావు అన్నాడు. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేమంటున్నావు? అయినా ఆపరా బాబు నీ రాత్రి గోల అంది బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కిపోతుండగా. ఎన్ని ఆక్రమణలు జరిగినా నీ సిగ్గు ఇంకా కొత్తగానే ఉంది అన్నాడు ఆమె బుగ్గల ఎరుపు చూసి. ఆ మాటకు మరింతగా కందిపోయింది ఆమె మోము. ఆమె మోము చూసి నవ్వుకుంటూ తినడం అయిపోయింది అన్నట్లుగా శ్రీరాజ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళగానే అప్పుడే శ్రీరాజ్కి ఏదో మెసేజ్ వచ్చినట్లు ఫోన్ శబ్దం చేసింది. ఏమై ఉంటుంది అనుకొని సెల్వంక చూసిన నిత్య ఫోన్ పాస్వర్డ్ తెలియడంతో దాన్ని ఓపెన్ చేసింది. అభయ్ని టోపీలు పెట్టుకున్న కొంతమంది ఇష్టానికి కుమ్ముతున్నారు. అది చూసి షాక్తో కళ్ళను నిలబెట్టేసింది. గదిలోకి వచ్చిన శ్రీరాజ్ ఆమె బిగుసుకుపోవడం చూసి, ఏమైంది నిత్య, అలా ఉండిపోయావు అంటూ ఆమె చూస్తున్న సెల్ తీసుకుని చూసి, ఓ ఇదా అని నిదానంగా సాగదీశాడు. అంత తేలిగ్గా అంటున్నావు అంటే వీడెవడో నీకు తెలుసా? అయితే నువ్వే వాడిని కొట్టిస్తున్నావా అని కంగారుగా అడిగింది. కూల్ డౌన్ నిత్య అంటూ ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి, వీడే నీతో చెడుగా మాట్లాడాడని నాకు తెలుసు, అలాగే వీడెవడో కూడా పూర్తి విషయాలు తెలుసు అని అజయ్ వర్మ గురించి అంతా చెప్పాడు. దాంతో అతన్ని గట్టిగా హత్తుకొని, ఏదేదో చేసేస్తున్నావు, నాకు చాలా భయంగా ఉంది శ్రీ, నీకేమైనా అయితే బాబు నేను ఏమవ్వాలి అంది. ఆమె తలని ప్రేమగా నిమురుతూ, నాకేం కాదు,
మంచి పనికి శ్రీకారం చుట్టిన మనకు ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. మన పనికి కొంతమంది అడ్డుగా నిలిస్తే ఆ అడ్డులను మనం కూడా ఇలాగే తప్పించుకోవాలి. అందులో తప్పు లేదు. కొడుకు వల్ల నీకు, తండ్రి వల్ల నాకు ఇబ్బంది ఎదురైంది. అందుకే ఇద్దరికీ సమానంగా బాధను ఇచ్చేస్తే కొన్ని రోజులు వాళ్ళు బిజీగా ఉంటారు. ఇవేం పట్టించుకోకుండా నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. నిజమే, ఒక పక్క ఆఫీస్ని, ఒక పక్క హాస్పిటల్ పనులను చక్కబెడుతున్నవాడు తన జాగ్రత్తలో తానుంటాడు. అయినా భయపడుతున్నామని జరగాల్సినవి జరగకుండా ఆగవు కదా. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి అనుకొని అబ్బాయిని తలుచుకొని, నీకు ఆలస్యంగా అయినా బడత పూజ జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీలాంటి వాడికి ఇలాంటి దెబ్బలే తగులుతాయి అని అనుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన శ్రీరాజ్కి ఇంట్లో ఈ ఇద్దరు కనిపించలేదు. ఏంటి, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు, మరి ఇంట్లో ఉన్నట్లుగా అలికిడి లేదు అనుకొని తన బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి గదిలోకి రాగానే దెయ్యం మాస్క్ పెట్టుకొని నిత్య సడన్గా ఎదురొచ్చి భయపెడుతున్నట్లుగా ఆ అని అరిచింది. ఆమెను చూసి శ్రీరాజ్ భయపడకుండా, పాప పక్కకు వెళ్ళి ఆడుకో అనేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తలదువ్వుకుంటున్నాడు. ఆమె ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని మాస్క్ తీసేసి బొంగుమూతి పెట్టింది. ఆమె ముఖాన్ని చూసి ఇప్పుడు భయపడినట్లుగా అరిచి మంచం మీద గాబరాగా కూర్చున్నాడు శ్రీరాజ్. దాంతో ఆమె ఉక్రోషం కోపంగా మారిపోయింది. మాస్కులో చూసి భయపడలేదు, కానీ నా నిజరూపాన్ని చూస్తే నీకు భయం వేసిందా? ఈ ముఖం నచ్చే నా వెనక తిరిగావని గుర్తులేదా? నిన్ను క్షమించినా కూడదు అని అతని ఒడిలోకి చేరినట్లుగా మీదకు దుమికి మరీ నచ్చిన చోట గిల్లేసి కొట్టేస్తుంది. ఆమె ఉక్రోషాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఆమె దెబ్బలు మరీ పెరిగిపోతుండడంతో ఆమె రెండు చేతులను ఒడిసి పట్టుకొని, ఇంట్లోకి రాగానే ఎదురు రాకుండా ఈ ఆటలు ఏంటే? అయినా బావెక్కడా? పక్క ఫ్లాట్లో బోలెడు మంది ఉన్నట్లు ఆ గోలేంటి? అందరూ ఏవో ఆటలు ఆడుతున్నారు, డెకరేట్ చేసి ఉంది, ఏంటి సంగతి అని అడిగాడు. పక్కింటి రోహన్ పుట్టినరోజని అన్ని ఫ్లాట్స్ పిల్లల్ని పిలుచుకు వెళ్ళారు. రోజు సాయంత్రాలు అలాగే ఆదివారాలు పిల్లలందరూ సెల్లార్లో ఆడతారు కదా. అందుకే శ్రీరామ్కి అందరూ బాగా పరిచయమే. అందుకే పక్క ఫ్లాటే కదా అని పంపించాను. కేక్ కటింగ్ అయిపోయాక పంపిస్తానన్నారు ఆంటీ. ఇంకా ఆలస్యమైతే నేనే వెళ్ళి తీసుకొచ్చేస్తాను అంది. అవునా, అందుకే నువ్వే చిన్నపిల్లవైపోయి అల్లరి చేస్తున్నావా అని అడిగాడు. సరే చేయనులే, నువ్వు నీ కొడుకే చేయండి అల్లరి అని తన చేతులను విదిలించినట్లుగా లాక్కొని అతని ఒడిలో నుండి లేవబోయింది. ఎక్కడికే వెళ్ళిపోతావు అంటూ ఆమెను మళ్ళీ ఒడిలో కూర్చోబెట్టుకొని చేతులు రెండూ పట్టుకొని, అల్లరిలో నువ్వు శ్రీరామ్నే మించిపోయావు అన్నాడు. నీ కాకా మాటలు నాకేం అవసరం లేదు, నువ్వు నాతో మాట్లాడకు అంది అలకమోము పెడుతూ. సరే మాట్లాడను, చేతలు ఓకే కదా అంటూ ఆమె పెదవులకు దగ్గరగా కదిలాడు. అతని పెదవుల వంక కళ్ళ వంక చూసి, ముద్దు కాదు గుద్దు గుద్దుతాను, నన్ను వదులు, నీ కాఫీ ఇచ్చేసి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి అంది. నాకిప్పుడు కాఫీ వద్దు, డిన్నరే కదా, ఆర్డర్ పెట్టుకుందాం, బాబు కూడా లేడు కదా, ఓ ఆట ఆడుకుందాం అన్నాడు. ఆ మాటకు కళ్ళని పెద్దవి చేస్తూ, ఏ సమయంలో ఏం మాట్లాడుతున్నావు, వదులు, బాబు ఇప్పుడో అప్పుడో వచ్చేస్తాడు, అయినా ఆటకి సమయం సందర్భం లేదా అని అతని నుండి తన చేతులను విడిపించుకోవాలని వేగంగా కదులుతుంది. పిల్లలందరూ మంచి మంచి ప్రోగ్రామ్స్లో బిజీగా ఉన్నారు, బాబు అప్పుడే రాడు, కానీ రోజంతా పనితో నాకు చాలా ఒత్తిడిగా ఉంది, కాస్త నా ఒత్తిడిని తగ్గించుకొని అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు. పోనీ అక్కడితో ఆగుతాడు అనుకుంటే ఆమె అదరాలను ముద్దాడుతూనే ఆమె చేతులను వదిలి ఆమె నడుం వంపుని సవరిస్తూ ఆ చేతులను టీషర్ట్ లోపలి నుండి పైపైకి పోనిచ్చి అతనికే సొంతమైన సిరులను ముద్దు చేస్తున్నాడు. పెదవులను వదిలి మెడవంపులను ముద్దాడుతుంటే, ఏదో భయపడతామనుకుంటే నువ్విలా కబ్జా చేయడం ఏం బాగోలేదు, రాత్రికి ఎలాగూ సమయం దొరుకుతుంది కదా అంది. అప్పుడు కావాలి, ఇప్పుడు కావాలి అంటూ చేతులు పెంచేశాడు. ఇక ఆగడని అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని అల్లుకుంది. ఒడిలో ఉన్న ఆమెను పక్కనే ఉన్న మంచం మీదకు చేర్చి ఉదరం దగ్గర టీషర్ట్ని కాస్త పైకి జరిపి ఆమె నడుం వంపుని నాభిని చేతి మునివేళ్లతో సుతారంగా తాకుతూ ముద్దుల్లో ముంచెత్తుతున్నాడు.
అతని చర్యలకు పరవశంలో మునిగిపోతూ మెలికలు తిరిగిపోతుంది. ఆమె నుండి టీషర్ట్ని దూరం చేసి ఆమె సొత్తులను గుప్పెట బంధించి కుదుళ్ళ నుండి లాగుతున్నట్లుగా హింస పెడుతూ ముద్దులు పెడుతుంటే అతని జుట్టులోకి చేతిని పోనిచ్చి అతని తలను మరింతగా ఎత్తులకు అదుముకుంటుంది. ఆమె నోటి నుండి వినపడుతున్న నిట్టూర్పుల సెగను పెంచుతూ ఆమె మెడవంపుని, కంఠాన్ని, భుజాలను పెదవులతో తాకుతూ ఇద్దరి మధ్యలో అడ్డులను తప్పించి ఆమె రెండు కాళ్లను తన నడుం చుట్టూ వేయించుకొని ఆమె నడుంని రెండు చేతుల్లో బంధించి మరీ ఆమెలోకి చేరిపోయాడు. అతని దూకుడు వేగానికి సమానంగా ఆమె శరీరం కూడా కదులుతూ ఎత్తులు లయబద్ధంగా ఎగసిపడుతుంటే మరింత ఉత్సాహంగా ఆమె లోతుల్లోకి చేరిపోతున్నాడు. ఆఫీస్ నుండి వచ్చి రాగానే ఒత్తిడి ఇలా కూడా తీర్చుకుంటారని నాకిప్పుడే తెలిసింది అంది అతన్ని కవ్విస్తూ. ఈ రకంగా ఒత్తిడి తగ్గుతుంటే నాకు కూడా హాయిగా ఉంది అంటూ ఆమెలో వేగంగా కదులుతున్నాడు. ఇంక చాలు ఆపు, బాబు వస్తాడు. ఆంటీ తలుపు కొట్టగానే వెళ్ళకపోతే బాగోదు అంది. ఆపమనకపోతే ఇంకా కావాలని నీ ముఖం వేసుకుని ఎప్పుడైనా అన్నావా అని అడుగుతూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని అలాగే వాష్రూంలోకి తీసుకుపోయాడు. ఇక్కడైతే నీకు సమయమే తెలియదు, వద్దు, ముందు నువ్వు స్నానం చేసిరా, నన్ను కిందకు దించు అంది గాబరా పడుతూ. కబ్జా పూర్తి తరహాలో ఉంటేనే ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది పెళ్ళామా అంటూ మరోసారి ఆమెను అల్లుకుంటున్నాడు. షవర్ కింద తడుస్తూ చిరుజల్లు మేనిపై నిలుస్తూ ఆమె అందాన్ని పెంచుతుంటే చినుకు పడుతున్న ప్రతి చోట మీసాల గాయాలతో ముద్దులు వేస్తూ ఆమెలో వేగంగా కదులుతున్నాడు. కాసేపటి తర్వాత ఇద్దరూ స్నానం చేసి గదిలోకి వచ్చాక బయట కాలింగ్ బెల్ మోగింది. ఇలా తడితలతో నేను వెళ్ళి డోర్ తీయలేను, నువ్వే వెళ్ళు అని ఆమె కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆమె సిగ్గు చూసి నవ్వుకుంటూ శ్రీరాజ్ వెళ్ళి డోర్ తీయగానే పడుకుండిపోయిన శ్రీరామ్ని పక్కింటామె శ్రీరాజ్కి అందిస్తూ, పిల్లలతో చేరి చాలా ఎక్కువగా ఆడేశాడు, అందుకే పడుకుండిపోయాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు, కేక్తో పాటు స్నాక్స్ కూడా తిన్నాడు. బాబు ఆకలితో లేడు అని చెప్పి వెళ్ళిపోయిందామె. బాబు భుజం మీద ఉంటుండగానే డోర్ లాక్ చేసి తమ గదిలో సరిగా పడుకోబెట్టి అటు ఇటు అడ్డులు పెట్టి చప్పుడు చేయకుండా కిచెన్లోకి వచ్చి వెనుక నుండి ఆమెను చుట్టుకొని ఎత్తులను తడుముతున్నాడు. ఏం చేస్తున్నావు, అల్లరి ఆపు, బాబు వస్తాడు అంది అతని చేతులను తప్పించి. ఆమెను అతని వైపు తిప్పుకొని పెదవులను అందుకొని వదిలి, బాబు స్నాక్స్ తినేసి ఆడేసి పడుకుండిపోయాడని చెప్పి ఆంటీ నిద్రపోతున్న బాబుని అందించింది. నేను వాడి ప్లేస్లో చక్కగా పడుకోబెట్టి వచ్చాను, ఇక సైలెంట్గా ఉంటావా అంటూ ఆమెను మళ్ళీ చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఏయ్, ఏం చేస్తున్నావు, దించు, నేను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయలేదు, మనిద్దరికైనా కావాలి కదా అని అంటుంది ఆమె గదిలోకి తీసుకుపోతూ. నా డిన్నర్ అయితే ఎదురుగానే ఉంది అంటూ ఆమెను మంచం మీదకు చేర్చి ఆమెపై వాలాడు. ఇప్పుడే కదా వదిలావు, మళ్ళీనా అంది గాబరాగా. నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూ ఆమె మోముని మెడవంపుని ముద్దుల్లో ముంచెత్తుతూ ఆమె మీద చిలిపిదాడి మొదలుపెట్టాడు. ఆగరా అని అంటున్నా ఆత్రంగా ఆమెను ఆక్రమించుకున్నాడు. ఎక్కడిదిరా నీకింత ఓపిక అని సుతారంగా తిడుతూ అతని అల్లరిని ఇష్టంగా ఆహ్వానిస్తూ ఆమె కూడా అతన్ని తనలో కలుపుకుంటుంది. శ్రీరాజ్ ఆఫీస్కి రెడీ అవుతూ బాబుని రెడీ చేస్తున్న నిత్యని చూసి, ఏంటి సుందరమ్మ 2 నెలలు అని వెళ్ళి ఇన్ని నెలలు అయిపోయింది, ఇంకా రాలేదు అని అడిగాడు. వాళ్ళ ఆయన ఉన్నన్ని రోజులు రాను అంది కదా ఆంటీ, ఇప్పుడేంటి నీ సమస్య అని అడిగింది. ఏం లేదు, నీకు పని ఎక్కువ అవుతుంది కదా, అదీ కాక మన దగ్గరే ఉద్యోగం కోసం అడిగి చెప్పమన్నాను, అప్పుడు ఇద్దరు ఇక్కడే ఉంటారు కదా అని అన్నాడు. పనితో నాకే ఇబ్బంది లేదు, అలాగే ఇక్కడి జాబ్ గురించి నువ్వు ఒకసారి చెప్పావు, నేను కూడా 2-3 సార్లు ఫోన్లో చెప్పాను. అతనికి ఇష్టమైతే మన దగ్గర చేస్తాడు, లేదంటే మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతే ఆంటీ ఎలాగూ ఇక్కడికే కదా వస్తుంది, మనం ఎవరి మీద ఒత్తిడి తీసుకురాకూడదు అంది. సరేలే అనేసి, నువ్వు ఒత్తిడి అనుకు, నాకు మరో పని గుర్తుకు వస్తుంది అన్నాడు ఆఫీస్కి రెడీ అవుతూ. పోరా అల్లరి పిల్లోడా, పిల్లాడి ముందు ఏం మాటలు అని చిరుకోపంగా తిట్టేసి, టిఫిన్ తిందు పద అని బాబుని ఎత్తుకొని డైనింగ్ వైపు వెళ్ళిపోయింది. ఆమె చిరుకోపం చూసి నవ్వుకొని
ఆమెను అనుసరించాడు శ్రీరాజ్. ఈ నెల కూడా డేట్ వచ్చేసిందని నిత్య డల్ అయిపోయింది. ఆమె పాపిటిలో సింధూరం లేకపోవడంతో డేట్లో ఉందని అర్థమైంది శ్రీరాజ్కి. దాంతో ఫ్రెష్ అయి కిచెన్లో పనికి సహాయం చేసి అతనే బాబుకు తినిపించి పడుకోబెట్టి ఈ ఇద్దరూ తినడానికి డైనింగ్ సర్దాడు. భోజనం అయిపోయాక రాత్రి పడుకునే ముందు మంచం మీదకు చేరిన శ్రీరాజుని చూస్తూ, మనం రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది నిత్య సడన్గా. మంచం మీద చారబడుతున్న వాడు కాస్త గబాలను లేచి కూర్చుంటూ, ఏమైంది నిత్య, ఒంట్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా? అయితే రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని మంచం దిగబోయాడు. అతని చేయి పట్టి ఆపేస్తూ, ఇప్పుడు నాకే ఇబ్బంది లేదు అంది. మరి డేట్లో నీకు పెయిన్ రాదు కదా, మరి డాక్టర్ దగ్గరికి ఎందుకు అని అనుమానంగా అడిగాడు. మనకు పెళ్ళై సంవత్సరంన్నర దాటింది, ఈ నెల కూడా నాకు డేట్ వచ్చేసింది అంది బాధగా ముఖం పెడుతూ. ఆమె బాధ అర్థమై ముడుచుకున్న కనుబొమలు వదులవుతుండగా, మనకు శ్రీరామ్ చాలు అన్నావు, అంతలోనే నీకు నీ సొంత బిడ్డ మీదకు మనసు మళ్ళింది కదా, అందుకే నేను వద్దు అన్నా కూడా కిందటి నెల డేట్ క్లియర్ అయిన వెంటనే కోరిక హక్కు సమానం అని కొత్తగా ప్రవర్తించినప్పుడే నీ ఆలోచన నాకు అర్థమైంది. ప్రతి ఆడపిల్ల కోరుకునే వరమే కదా అని నేను అడ్డు చెప్పలేదు. అప్పుడు వెంటనే కలిసినా కూడా ఈ నెల డేట్ వచ్చేసిందని ఇప్పుడు బాధపడుతున్నావా అని అడిగాడు. అవును అని తల ఊపి, నిజంగానే మనకు శ్రీరామ్ ఉన్నాడు, నాకు నా సొంత బిడ్డ మీద ఆలోచన కూడా లేదు అంది. మరి ఈ బాధ ఎందుకు అన్నట్లుగా చూశాడు. కనకుండానే అమ్మ అనే పిలుపుని, ఇంత మంచి భర్తను, మంచి జీవితాన్ని ఇచ్చిన సత్యను నా కడుపులో మోయాలనే ఆశ రోజు రోజుకి పెరుగుతుంది నాలో. మనకు ఆడపిల్లే పుట్టాలని చాలా ఆరాటపడుతున్నాను. మరో బేబీ వచ్చినా కూడా నేను శ్రీరామ్కి ఏ లోటు రానివ్వను. ఇప్పుడు ఎలా చూసుకుంటున్నానో అప్పుడు కూడా అలానే చూసుకుంటాను. పిల్లల్లో తేడాలు చూపిస్తానేమో అని నీకు భయమే అవసరం లేదు. ముత్తైదువుగా పోయిన వాళ్ళు మళ్ళీ తమ వాళ్ళ దగ్గరికే వస్తారని విన్నాను, అందుకే అని ఆగిపోయింది. నీ బిడ్డ నా బిడ్డ అని తేడాలు చూపిస్తావు అని అనుమానమైతే నాకు లేదు నిత్య. ఇంత నిస్వార్థంగా ఉంటావు కాబట్టే నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. సరే, నువ్వు కోరుకున్నట్లే డాక్టర్ దగ్గరకు వెళ్దాం. అయితే అప్పుడే పిల్లలు కావాలని ఎందుకంత తొందరపడుతున్నావు? హాస్పిటల్ పని చూడడంలో బిజీగా ఉంటావని, శ్రీరామ్కి వయసు పెరుగుతుంది కదా అని ఏదో ఒక స్కూల్లో జాయిన్ చేశావు. మరిప్పుడు ఇంకో బేబీ అంటే నీకు సమయం ఎలా ఉంటుంది చెప్పు? మన ప్రేమకు ప్రతిరూపం తప్పకుండా కావాలి. అయితే కాస్త సమయం తీసుకుందాం అంటున్నాను. పెళ్ళి అయ్యి ఇంకా ఏడాదిన్నరే అయ్యింది కదా, ఇప్పటి వరకు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇక మీదట ఇద్దరం పనిలో బిజీ అయిపోతాం. శ్రీరామ్కి తగిన సమయాన్ని ఇవ్వలేవు, మరి మరో బేబీకి సమయం ఇవ్వగలవా? ఏ బాధ్యతలు తీసుకోకుండా పిల్లల కోసమని ఇప్పటి నుండే ఇంట్లోనే ఉండిపోతావా అని అడిగాడు. నీ వాదన బాగుంది. అయితే నీకు పెళ్ళైన వెంటనే సత్యకు శ్రీరామ్ కలిగాడు అంటే నీలో ఏ లోపం లేదు. కానీ నాకు పెళ్ళికి ముందు నీతో కలిసినప్పుడు, పెళ్ళి తర్వాత కూడా అసలు డేట్ తప్పనే లేదు. అందుకే నాలో ఏదైనా సమస్య ఉందేమో, అందుకే బేబీ ఆలస్యం అవుతుందేమో తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నాను అంది. ఇంకా ఉంది. ఇప్పుడు శ్రీరాజ్ ఏమంటాడు? డాక్టర్ దగ్గరకు వెళ్దామంటాడా? ఇంకా కన్సీవ్ కాలేదు అంటే నిత్యలో ఏదైనా సమస్య ఉందా? వీళ్ళ హాస్పిటల్ ప్రారంభోత్సవం సవ్యంగా జరుగుతుందా? అజయ్ వర్మ ఓపెనింగ్ని జరగనిస్తాడా? ఈ విషయాలు తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.